పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ని సాధారణంగా వారిని అన్ని విధాలుగా పరీక్షించి మేము వారిని టీచింగ్లో తీసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఒక్కరిద్దరు మాత్రం సాధారణంగా ఎవరిని మేము తీసేసేవారం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నిట్లో బాగున్నారు అనుకుంటేనే వాళ్ళు డెమోస్ అన్ని చూసే తీసుకునేవాళ్ళం, అపాయింట్ చేసుకునేవాళ్ళం. కానీ ఒక్కొక్కసారి స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు, అది వాళ్ళు రెక్టిఫై చేసుకోలేనప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని బయటికి పంపించాల్సి వచ్చేది. అది కొంచెం బాధాకరమే. అలాంటి పరిస్థితి 1-2 సార్లే వచ్చింది ఎన్నో ఇయర్స్లో. అయితే ఒక స్టాఫ్ మెంబర్ని మేము ఆ విధంగా కంప్లైంట్స్ రావటం మూలాన తన మీద చాలా లెటర్స్ వస్తే ఆయన్ని బయటికి పంపిద్దామని అనుకొని సరే మా ప్రిన్సిపల్ గారితో చెప్పించాం మేము, మీరు ఇంకా వేరే జాబ్ చూసుకోండి అని చెప్పినప్పుడు ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆయన ఏం జరిగింది అంటే, ఇలా లెటర్స్ వచ్చినాయి మీ మీద, మీరు ఇలా చేశారంట అంటే ఆయన అవన్నీ వినిపించుకోకుండా ఒకే ఒక్క మాట అన్నారు. లేచి నించుని చాలా కోపంగా ఇది చాలా అన్యాయం అని వెంటనే ఆయన అన్నారు, యెహోవా ఈరే అండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. దాని తర్వాత ఆయన అన్నారు, ఈ యుద్ధం నాది కాదండి, యెహోవాదే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు చాలా ఆశ్చర్యం వేసి బాధ కూడా కలిగింది. అసలు ఆయన ఎలిగేషన్ ఏంటో కూడా తెలుసుకోలేదు, ఎందుకు ఆయన పంపించాల్సి వచ్చిందో కూడా తెలుసుకోలేదు. కానీ దేవుడే చూసుకుంటాడు, యుద్ధం నాది కాదు దేవుడిదే అని చెప్పి ఆయన ఎంతో ఒక ఛాలెంజ్ లాగా అనేసి వెళ్ళిపోయారు అనమాట. ఈ మధ్య కూడా నేను చాలా మంది వింటున్నాను, అది ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు స్వీకరించే ఛాలెంజ్ ఏంటి, ఎటువంటి పోరాటాల్లో ఉన్నారు, దేనికోసం కంపీట్ చేస్తున్నారో చూడకుండా ఈ యుద్ధం నీది కాదు యెహోవాదే అన్నారు. అసలు యెహోవా యుద్ధాలు చేయటం అనేది మనము ఆ యుద్ధం యెహోవాదే అనే మాటని చాలా డైల్యూట్ చేసి వాడుతున్నారు. కానీ దేవుడు చేసిన యుద్ధాలు ఉన్నాయి, దేవుడు చేయించిన యుద్ధాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఒక పర్పస్ ఫీల్డ్, అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఆయన యుద్ధాలు చేశారు కూడా. తన ప్రజల కోసం ఆయన యుద్ధాలు చేశారు, అద్భుత రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అద్భుత రీతిలో చేసినటువంటి యుద్ధాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఒక యుద్ధం మనము గొలియాతుని ఎదుర్కొన్న దావీదు చేసిన యుద్ధాన్ని మనం చూస్తే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనంలో గనక మనం చూస్తే, అక్కడ దావీదు ఏమంటే అతను చాలా చిన్నోడు, అంటే బహుశా టీనేజర్ అయి ఉంటాడు, చాలా ఆజానుబాహుడు, 7 అడుగుల పైన ఉన్నటువంటి ఆ గొలియాతుని, ఫిలిష్తీల వంశం నుంచి వచ్చిన అతన్ని ఎదుర్కోవడానికి ఇతను ఏమాత్రం సరిపోడు. ఎందుకంటే అతన్ని ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అతను ఆ ఇశ్రాయేలు ప్రజల్ని, యెహోవా దేవుని దూషిస్తూ ఉంటాడు. అయితే ఈ మాటలు విన్నటువంటి బాలుడికి చాలా రోషం కలుగుతుంది, దేవుని కోసం కలిగిన రోషం అది. అతను ఏమంటాడంటే, సున్నతి లేని వాడైన ఈ ఫిలిష్తీయుడు తన ప్రజల్ని ఈ విధంగా, యెహోవా ప్రజల్ని ఈ విధంగా దూషిస్తుంటే నేను ఎలాగ ఊరుకోగలనని యుద్ధానికి వెళ్తాడు. అక్కడ ఎంతో మంది చాలా యోధులు ఉంటారు, కానీ ఎవరు సాహసించలేకపోతారు. ఈ బాలుడు ఒక చిన్న వడిసెల్లో ఒక చిన్న గులకరాయిని తీసుకుని యెహోవా నామం పేరిట, యెహోవా కత్తి చేత ఈట చేత కాదు యుద్ధం చేసేది, ఈ యుద్ధం యెహోవాదే, ఆయనే చేయిస్తున్నాడు ఇదని ఒకే ఒక్క దెబ్బ కొట్టగానే చాలా మంది ఒక్క వడిసెల రాయికే అంత ఆజానుబాహుడు చనిపోయాడు అనుకుంటారు. కానీ కాదు, ఒక వడిసెల రాయి తగలగానే అతను అంత మాన్స్టర్ కూడా కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు ఈ బాలుడిల్లి అతని మీద నించుని అతని వరలోంచి కత్తి దూసి ఆ కత్తితోనే చంపేస్తాడు. ఇది దేవుడు చేయించిన యుద్ధం. తన ప్రజల్ని రక్షించటానికి రోషము కలిగి, తన దేవుడి కోసం, తన దేవుని ప్రజల కోసం రోషం కలిగినటువంటి ఆ చిన్న బాలుడు చేసిన ఆ సాహస కృత్యాన్ని దేవుడే దీవించి ఆయనే శక్తి ఇచ్చి చేయించిన యుద్ధం. ఇది యుద్ధం అంటే. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ప్రతి వారు కూడా యుద్ధము యెహోవాదే అనే మాట మాట్లాడటం చాలా తప్పు. ఆయన యుద్ధాలు చేసింది, చేయించింది కూడా తన ప్రజల్ని రక్షిస్తూ, ఆ ప్రజల్లోంచి, యూదా వంశంలోంచి తన కుమారుడు ఈ భూమి మీదకి మన కోసము రావాలి కాబట్టి అటువంటి యుద్ధాలు చేయించాల్సి వచ్చింది. అదేవిధంగా మనము ఆయన చేయించిన యుద్ధాలు ఎలా ఉన్నాయి కూడా మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూడొచ్చు. అక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి ఆయన దృష్టి లోకమందంతా సంచారం చేస్తుందంట. తన పట్ల ఎవరైతే యథార్థంగా ఉన్నారో వాళ్ళని రక్షించడానికి, బలపరచడానికి ఆయన దృష్టి లోకమందంతా సంచారం చేస్తుంటే, ఈ మాటలు ఒక ప్రవక్త ఆసాపు అనే రాజుగారితో పలుకుతూ ఉంటాడు. ఏమంటాడంటే, ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అంటే, అప్పటిదాకా నీకు విజయాలు ఇచ్చిన వారు ఎవరు అంటే నీ దేవుడు, నీ
దేవుని మీద ఆధారపడ్డావు, అనేకమైన విజయాలు పొందావు కాబట్టి నువ్వు ఆయనని తప్పించి పక్క రాజుని సలహా అడిగి ఆ రాజు యొక్క సహాయం నువ్వు పొందావు. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక్కడి నుంచి నీకు యుద్ధాలే కలుగుతాయని చెప్తారు. అంటే దేవుడిని ఆధారం చేసుకున్న వారు ఆ దేవుని శక్తితోనే చిట్ట చివరి వరకు వెళ్ళిపోవాలి. కానీ అతను దేవుని త్రోవలోంచి తప్పాడు కాబట్టి నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అన్న మాట అక్కడ వాడతారు. ఈ విధంగా దేవుడు తన ప్రజల కోసం చేయించిన యుద్ధాలు వాళ్ళ కోసం చేసినవి కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా ఈ ఆసాపు రాజుగారికి పరిణమించాయి. యేసుక్రీస్తు వారైతే ఆయన లూకాసు వార్తలో తన శిష్యులతో మాట్లాడుతూ ఏమనంటారంటే, మీరు ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాడండి అంటారు. ఇరుకు మార్గం అంటే ఈ లోకంలో చాలా రకాలైన ఆశలు, కోరికలు, టెంప్టేషన్స్ మనం లాగుతూ ఉంటాయి. మన లోకానుసారంగా మన ఆ రీతిగా మనం వెళ్ళటానికి ఒక్కొక్కసారి గబుక్కున ఆ వైపుకి వెళ్ళటానికి మనం ప్రేరేపించబడతాము. కానీ దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవునిలో భయం కలిగి విశ్వాసాన్ని మనము బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఆ మార్గమే ఇరుకు మార్గము. ఆ ఇరుకైన మార్గంలో మీరు ప్రవేశిస్తే అనేక మంది ప్రవేశించడానికి చూస్తారు, కానీ ఇది అందరి వల్ల కాదని చెప్తారు యేసుక్రీస్తు. కాబట్టి ఆ ఇరుకు మార్గములోంచి మనము ప్రవేశించడానికి మనం పోరాడేది శరీరులతో కాదని పౌలు గారు కూడా చెప్తా ఉంటారు. శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి సాతాను డైరెక్ట్గా మనల్ని ఎప్పుడు అటాక్ చేయడు, కానీ ఈ లోకంలో మనకు అనేకమైన తంత్రాలని, మన కళ్ళకి ఆశల్ని కల్పిస్తూ దానిలో పడిపోయేలాగా చేస్తాడు. కాబట్టి మనము పోరాడేది శరీరాలతో కాదు, కానీ మనము అధికారులతో, ప్రధానులతో, వీళ్ళందరితో పోరాడాలి. కాబట్టి ఆ పోరాటాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు ముందుకు సాగండి అంటారు. అదే విషయాన్ని యాకోబు గారు ప్రస్తావిస్తూ ఆయన 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటారంటే, మీలో కలిగే యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే, మీరు మీ యొక్క శరీరంలో ఉన్న భోగేచ్ఛల ద్వారానే ఈ యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయి అంటారు. కాబట్టి మనము పోరాడవలసింది ఈ లోకపు శరీరాలతో కాదు, కానీ అనేక రకాలైనటువంటి దురాత్మలతో. కాబట్టి మనము వాటి యొక్క ఆ ప్రభావంలో పడిపోకుండా మన శరీరంలోంచి కూడా ఒక పోరాటం కలుగుతుంది. కాబట్టి ఆ పోరాటాన్ని మనం ఎదుర్కోవడానికి మన శరీరపు భోగేచ్ఛల నుంచి మనల్ని మనం తప్పించుకుంటూ దేవుని వాక్యం ద్వారా మనం పోరాడుతూ ముందుకు సాగుతూ ఆ యుద్ధము యెహోవాది అని మన మనస్ఫూర్తిగా చెప్పగలిగినట్లు మనందరినీ కూడా దేవుని చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన సహాయం కోసం కోరదాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అనేకమైన యుద్ధాలు మీరు చేయించారు ప్రభా. కానీ ప్రభా, ఇప్పుడు మేము ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ అనేక దురాత్మల సమూహం నుండి మమ్మల్ని మేము తప్పించుకోవాలి. అంతేకాకుండా ప్రభా, మాలో యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయని మీరు చెప్పారు. అవన్నీ కూడా మా శరీరంలో ఉన్న భోగేచ్ఛల ద్వారానే కలుగుతున్నాయని చెప్పారు. వాటన్నిటిని మేము తప్పించుకుంటూ అప్పుడు మీ సహాయాన్ని కోరుతూ ఈ యుద్ధం యెహోవాది అని మేము చెప్పగలిగినట్లు మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.